ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 30 స్టూడెంట్స్. ఒక క్లాస్లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆన్ ద న్యూ ఇయర్ డే ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్ ఏ గ్రీటింగ్ కార్డ్ టు ఆల్ హిస్ హర్ క్లాస్మేట్స్. సో ఒక నూతన సంవత్సరం రోజు ప్రతి విద్యార్థి తన సహచర విద్యార్థులందరికీ గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేస్తున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్. అలా క్లాసులో ఉన్న మొత్తం విద్యార్థులు పోస్ట్ చేసేటటువంటి నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో చాలా సింపుల్ సొల్యూషన్. సో మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ 30. ఒక గ్రీటింగ్ కార్డ్ మీద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అంటే 2 పేర్లు, అంటే 30 స్టూడెంట్స్ అంటే 30 నేమ్స్ మన దగ్గర ఉన్నట్టే. అందులో ఒక గ్రీటింగ్ కార్డ్ మీద 2 నేమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆర్ వాల్యూ మనం 2, అందులో 2 నేమ్స్ మనం యూజ్ చేస్తాం. 30 నేమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఒక గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేయడానికి మనం 2 నేమ్స్ని ఉపయోగిస్తాం కాబట్టి సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ పోస్టెడ్ బై దెమ్ ఈజ్ ఈక్వల్ టు NPR 30P2. ఓకే, సో 30P2 అంటే 30 × 29. సో 30 × 29. సో 900, 9 3 27, 200, 2 3 6, 870. 870 గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయాలి. ఓకే, సో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక న్యూ ఇయర్ రోజు ప్రతి విద్యార్థి తన ఇతర సహచర విద్యార్థులందరికీ గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేస్తున్నాడు. అలా ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ చేయాలి. అట్లా పోస్ట్ చేస్తే ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేసినట్టు అవుతుందంటే 870, 870. సో 30P2. సో మనం సింపుల్గా 3 విద్యార్థులను తీసుకుందాం, ABC. సో ఏ అనే విద్యార్థి బీసీలకు పోస్ట్ చేయాలి, బి అనే విద్యార్థి ఏసీలకు పోస్ట్ చేయాలి, సి అనే విద్యార్థి కూడా ఏబీలకు పోస్ట్ చేయాలి. ఏ అనే విద్యార్థి బీసీలకి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే దాన్ని మనం ఏ అనే విద్యార్థి బికి పోస్ట్ చేస్తే దాన్ని ఏబీగా రిప్రజెంట్ చేద్దాం. ఏ అనే విద్యార్థి సి అనే విద్యార్థి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే ఏసీ. సో ఫ్రమ్ టు. ఓకే, అట్లానే బి అనే విద్యార్థి ఏ అనే విద్యార్థికి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే దాన్ని బిఏగా రాస్తాం. ఓకే, సో సి అనే విద్యార్థి ఏ అనే విద్యార్థికి పోస్ట్ చేస్తే సిఏ. అట్లానే బి అనే విద్యార్థి సి అనే విద్యార్థి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే బీసీ. మళ్ళీ సి బికి పోస్ట్ చేస్తే సిబి. ఇట్లా మొత్తం 6 గ్రీటింగ్ కార్డ్స్ మనకు వచ్చేస్తాయి. అంటే మనం తీసుకుంది 3 కానీ నెంబర్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ అనేది 6 వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఏ అనే విద్యార్థి బి అనే విద్యార్థి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేస్తే బి కూడా ఏకి పోస్ట్ చేసినట్టు అవ్వదు కదా. సో బి అనే విద్యార్థి కూడా ఏ విద్యార్థికి గ్రీటింగ్ కార్డు పోస్ట్ చేయవలసిందే. ఓకే, సో ఇటు నుండి అటు వెళ్ళినప్పుడు అటు నుండి కూడా ఇటు రావాల్సిందే అది. సో అట్లా 3 స్టూడెంట్స్ మనం తీసుకుంటే మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి, అంటే 3P2. అట్లానే 4 తీసుకున్నట్లయితే 4P2, 5 తీసుకుంటే 5P2, 10 మెంబర్స్ తీసుకుంటే 10P2, 30 మెంబర్స్ ఉంటే 30P2. సో మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ 870. ఓకే.